పాలకులు మూడు రాజధానుల పేరిట అసలు రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్ల బ్రాండ్ నష్టపోయిందన్నారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామన్నారు ముఖ్యమంత్రి. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని అమరావతిలోని శాఖమూరులో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఆవిష్కరించారు. 1924 మూడు ముక్కలాట, మూడు రాజధానులు, అసలు రాజధానే లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. దేవతలు ఉండేది అమరావతిలో. అలాంటి రాజధానిని ఎన్ని ఆటలాడారంటే చాలా బాధేస్తుంది. శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఇది లాభం లేదన్నారు. మా మాట నమ్మారు. 33,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చిన దానికి కొన్ని ఇబ్బందులు పాలయ్యారు. 1924 రైతుల పోరాటం అమరావతి చరిత్రలో శాశ్వతంగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి కూడా పొట్టి శ్రీరాములు గారు కల్లో కనపడి నేను త్యాగం చేశాను, మీరు కూడా పోరాడమని స్ఫూర్తి ఇచ్చి పోరాటం చేయించాడు. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. 440 కోట్లతో పూర్తయిన పోలవరానికి మళ్ళీ మీరు చూస్తే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేర్లలుగా డయాఫామ్ కొత్తది కట్టే పరిస్థితికి వచ్చాం. అది కూడా పూర్తి అయింది. రాబోయే రోజుల్లో పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తితో 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాలను మీరు చూస్తే ఏదో రాష్ట్రంలో ఉండే డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు పెడుతున్నారని తప్పుడు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వస్తున్నారు. విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రోజు ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది. గాంధీజీ మనందరికీ స్వాతంత్రం కోసం పోరాడి సాధిస్తే అహింసా విధానాన్ని ఆ రోజు ఆయన పాటిస్తే పొట్టి శ్రీరాములు గారు ప్రాణ త్యాగం చేసి ఆత్మార్పణ చేసి మనకు ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. 26 టన్నుల కాల్షియం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్, రాత్రింబగుళ్ళు పనిచేసిన కళాకారులు, వీళ్ళందరికీ మరొక్కసారి అభినందనలు.